ఈరోజు ఆన్లైన్ మోసాలు, గేమింగ్లు, బెట్టింగ్లు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇదో విద్యారంగంలో కొత్త తరహా మోసం. రాజస్థాన్లో సన్ రైజ్ యూనివర్సిటీ పేరుతో ఎటువంటి అథారిటీ లేని ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పేరుతో సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి, అగ్రికల్చర్ అని చెప్పి, ఫార్మాసిటికల్ అని చెప్పి, ఫిజియోథెరపీ అని చెప్పి ఇక్కడ ఒక ప్రైవేటు కళాశాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ మోసాలు బయటికి రాలేదు. ఇక్కడ ఉన్న విద్యార్థులు తీవ్రమైన అవస్థలు పడతా ఉన్నారు. హాస్టల్కి 75,000 రూపాయలు ఫీజు వసూలు చేసి కనీస సదుపాయాలు లేని పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉన్న అగ్రికల్చర్కి కానీ, లేదంటే ఫిజియోథెరపీకి కానీ, ఫార్మాసిటికల్కి కానీ అఫిలియేషన్ లేని పరిస్థితి. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో ఇక్కడ ఫిజియోథెరపీ కాలేజీని అఫిలియేషన్ తెచ్చుకున్నారు. కానీ అది అఫిలియేట్ అయ్యిందా లేదా అనేది అది కన్ఫర్మేషన్ కాకుండానే అడ్మిషన్స్ చేసుకుని ఈ రోజు 11 నెలలు అవుతున్నా ఇప్పటికీ కనీసం ఒక ఎగ్జామ్ కూడా నిర్వహించిన పరిస్థితి ఈ రోజు ఉంది. అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులకి, రిలీవ్ అయిన విద్యార్థులకి సర్టిఫికేట్లు కావాలంటే 25,000 వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ అయ్యేటప్పుడు 30,000 రూపాయలు అదనంగా ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. 1,20,000 రూపాయలు ఫీజు ఈ రోజు ఇయర్లీ వసూలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి యూజీసీ పేరుతో 70,000 సీట్ ని ఈ రోజు యూజీసీ ఎఫిలియేషన్ లేక ఐకార్లోకి మార్చి మరో 50,000 అదనంగా ఈ రోజు పిల్లల దగ్గర వసూలు చేస్తున్నారు. మొత్తం చేస్తున్నంత ఫ్రాడ్. దీనిపైన జిల్లా అధికార యంత్రాంగం స్పందించాలి. ఈ యాజమాన్యానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ రోజు తల్లిదండ్రులు వచ్చి అడిగినా, లేదా మాలాంటి వాళ్ళు వచ్చి అడిగినా సరే యాజమాన్యం కనీసం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. చైర్మనే మొత్తం ఫైనల్ అంటారు. చైర్మన్ ఇక్కడ ఉండడు. సీఈఓ మేడం అంట, ఆవిడ ఫోన్ లో మాట్లాడుతుంది. డైరెక్టర్ గా నేరుగా ఉండే పరిస్థితి లేదు. పేరెంట్స్ ఎవరు వచ్చినా సరే హెచ్ఆర్ మేడంతో మాట్లాడి వెళ్లాల్సిందే. ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే ఇక్కడ ఉన్న విద్యార్థులు డిస్కంటిన్యూ అయ్యి మా దగ్గరకు వచ్చి ఈ బాధలన్నీ చెప్పారు. ఎవరైతే విద్యార్థులు ప్రశ్నిస్తారో వాళ్ళని టార్గెట్ చేసి మీకు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి, లేదా పాయింట్అవుట్ చేసి వివిధ రకాల ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా ఉంది. అందుకు విద్యార్థులందరినీ కళాశాల లోపలే నిన్న మేము వచ్చేటప్పుడు అందరు విద్యార్థులు వాళ్ళ బాధలు మాకు చెప్పుకున్నారు. ఇక్కడ నేరుగా చెప్తే ఇబ్బంది అని చెప్పి వివిధ ప్లేసుల్లో వాళ్ళు మమ్మల్ని మీట్ అయ్యి వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నారు. ఈ రోజు క్లాస్ రూముల్లో వాళ్ళు నిర్బంధించి ఈ రోజు భయపెట్టే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకునేంత వరకు మేము పోరాడతాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో కూడా మేము దీన్ని తీసుకుని వెళ్తాం. ఖచ్చితంగా అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలి. పోలీస్ యంత్రాంగం కూడా ఇటువంటి క్రిమినల్స్ ని విడిచిపెట్టడానికి లేదు. వెంటనే చైర్మన్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆయన్ని జైలుకి పంపించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తాం.